ఈ ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు ఏ రోజులలో వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడాను మీకు విశ్లేషించి చెప్తాను. 2 ఆగస్టు రోజున ఆశ్లేష కార్తీ రాత్రి 4 గంటలకి ప్రవేశిస్తుంది. ఈ 2వ తారీఖు శనివారం అవుతుంది. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజున అశ్వత్థ మారుతి పూజ. అశ్వత్థం అంటే రాగి చెట్టు. రాగి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించడము చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనం చెప్పబడింది శాస్త్రంలో. అది 2వ తారీఖు నాడు వస్తుంది. 4వ తారీఖు శ్రావణ సోమవారం శివముష్టి వ్రతం. తర్వాత 5వ తారీఖు రోజున పుత్రదా ఏకాదశి మంగళవారం కూడాను అయింది కనుక శ్రావణ మాసం సందర్భంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక 6వ తారీఖు బుధవారం రోజున దధివ్రతారంభము అంటే చాతుర్మాస్యాల లోపల ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వస్తువును వదిలిపెడుతూ ఉంటాం మనం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తర్వాత ద్వాదశి నుండి దధివర్జ్యం అంటే దధివ్రతారంభం అన్నమాట. తర్వాత ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఆగస్టు మాసంలో 8వ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం చాలా శ్రేష్టమైనటువంటిది. భారతీయ మహిళలందరూ కూడాను కుటుంబ సౌభాగ్యం కొరకు, కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇది 8వ తారీఖున వచ్చింది. 9వ తారీఖు రాఖీ పూర్ణిమ, రక్షాబంధనము. దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఋగ్వేదులకు యజుర్వేదులకు ఉపాకర్మ కూడాను ఇదే రోజు అవుతుంది. ఈ పౌర్ణిమ రోజున ముఖ్యంగా హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవుడు జన్మించినటువంటి రోజు, అంటే అవతారాన్ని దాల్చినటువంటి రోజు. ఇక గాయత్రి మంత్రాన్ని కూడాను ఈరోజు జపించినట్టయితే చాలా సత్ఫలితాన్ని పొందుతారు. సంస్కృత దినోత్సవం కూడాను ఉంది. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను మనము అభివృద్ధి పథంలో ఉంచడానికై సంస్కృతము నేర్చుకోవాలి అందరూ కూడాను. కాబట్టి ఇది సంస్కృత దినంగా ఈ శ్రావణ పౌర్ణిమను మనము చేస్తూ ఉంటాము. ఇక 10వ తారీఖున సామూహిక గాయత్రి జపం అంటే అందరూ కూడాను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడాను ఈ సామూహికంగా గాయత్రి జపం చేసినట్టయితే మనకు ఈతి బాధలు లేకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. అంటే సకాలంలో వర్షాలు పడడము, భూకంపాలు, తర్వాత అనుకోని సంఘటనలు దేశవ్యాప్తంగా జరగకుండా ఉండడానికై ఈ సామూహిక గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరము పౌర్ణిమ తెల్లవారితే వస్తుంది. అంటే 10వ తారీఖు సామూహిక గాయత్రి, మళ్ళీ 11 ఆగస్టు సోమవారం శివముష్టి వ్రతం, 12 ఆగస్టు మంగళవారం సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున వచ్చింది కనుక ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంటే మంగళవారం రోజున వచ్చినటువంటి సంకష్టహర చతుర్థిని ప్రధానంగా మనము ఈ వ్రతాన్ని ప్రారంభించేటువంటి వాళ్ళు ఈ రోజు నుండి ప్రారంభిస్తారు. అయితే ఈరోజు చంద్రోదయం రాత్రి 8:57కు ఉంది. 8:57 వరకు ఉపవాసం చేసి 8:57కి ఉపవాసాన్ని త్యజించి భోంచేయడము, దినమంతా కూడాను ఆ గణపతి యొక్క స్మరణ లోపల ఉండడము, ఆ విఘ్నేశ్వరుడైనటువంటి ఆ సంకటహర గణపతిని ఆరాధిస్తూ, అభిషేకం చేస్తూ, స్మరిస్తూ ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో ఉంటూ సాయంకాలం చంద్రోదయమైన తర్వాత ఉపవాస దీక్షను విరమించడము. ఇది సంకష్టహర చతుర్థి యొక్క వ్రత పద్ధతి. ఇక 15 ఆగస్టు శుక్రవారం రోజున స్మార్తులకు
శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే గోకులాష్టమి, శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు. 15 ఆగస్టు గనక భారత స్వాతంత్ర దినోత్సవం కూడా అవుతుంది. 16 శనివారం రోజున వైష్ణవులకు శ్రీకృష్ణ జన్మాష్టమి. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు 16వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. 15వ తారీఖున స్మార్త సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు గోకులాష్టమిని జరుపుకుంటారు. ఇక 16వ తారీఖు అదే రోజున దశఫల వ్రతారంభము. 10 రకాల పళ్ళను ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు. అంటే ఫలాలను మనం దానంగా ఇవ్వడం మూలకంగా మనకు సౌభాగ్యము వృద్ధి అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఆయురారోగ్యాలు వృద్ధి అవుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ దశఫల వ్రతము అనేటువంటిది ఈ 16వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. అదే రోజున రాత్రి మఘాకార్తి కూడాను ప్రవేశమవుతుంది. 18వ తారీఖు సోమవారం శివముష్టి వ్రతం, 19వ తారీఖు మంగళవారం మంగళగౌరి వ్రతం, అజా ఏకాదశి, తర్వాత 20వ తారీఖు నాడు పక్ష ప్రదోషమి వ్రతం, 21వ తారీఖు నాడు మాస శివరాత్రి. మాస శివరాత్రి అత్యంత ప్రీతికరమైనటువంటి దినం శంకరుడికి. కాబట్టి మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివుణ్ణి అర్చించి అభిషేచనము చేసి ఉపవాస దీక్ష విరమించినట్టయితే ఆ పంచముఖ మహామృత్యుంజయుడు ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. జీవితంలో అష్టైశ్వర్యాలను పొందే అవకాశం మీకు ఆ భగవంతుడు కల్పిస్తాడు. కనుక ఈ వ్రతము చాలా ప్రీతికరమైనటువంటి వ్రతం మాస శివరాత్రి. అలాంటిది 21వ తారీఖు నాడు వస్తుంది. ఇక 22వ తారీఖు పొలాల అమావాస్య. ఈ పొలాల అమావాస్య అనేటువంటిది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. ఈ రోజున వ్యవసాయదారులు పశువులకు పూజ చేస్తారు. వృషభము అంటే వాళ్ళు ఏదైతే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి వృషభాలు ఉంటాయో, గోవులు ఉంటాయో వాటికి పూజ చేస్తారు. వాటి మూలకంగానే వ్యవసాయదారుల యొక్క జీవనం కొనసాగుతుంది. కనుక వాళ్లకు ముఖ్యమైనటువంటి అధిష్టాన దేవత పశువులే. కాబట్టి పశువులను అమావాస్య రోజున వాళ్ళు పూజిస్తారు. అలాంటిది 22 ఆగస్టు శుక్రవారం రోజున వస్తుంది. ఇక 23వ తారీఖు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 26 ఆగస్టు రోజున హరితాళిక గౌరీ వ్రతం, స్వర్ణ గౌరీ వ్రతం. 27 ఆగస్టు బుధవారము వినాయక చవితి, ముఖ్యమైనటువంటి పండుగ వినాయక చవితి 27 ఆగస్టు రోజున వస్తుంది. ఆ రోజున చంద్రదర్శనం రాత్రి 9:03 ఉంది. అంటే అంతవరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి. చంద్రుణ్ణి రాత్రి 9:03 వరకు చంద్రదర్శన నిషేధం అన్నమాట. దాని తర్వాత చంద్రుణ్ణి చూడవచ్చు. ఆ లోపల చూసినట్టే అనవసరమైనటువంటి నిందలకు గురయ్యేటువంటి అవకాశము ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక ఆ వినాయక చవితి ఆచరించిన తర్వాత రాత్రి వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండడము మనకు శాస్త్ర నిర్దేశితము. ఇక 28 ఆగస్టు ఋషిపంచమి వ్రతము, 30 ఆగస్టు లలితా సప్తమి మహాలక్ష్మి వ్రతారంభము, అముక్తాభరణ సప్తమి, 31 ఆగస్టు జ్యేష్ఠ గౌరీ దేవి పూజల సందర్భంగా జ్యేష్ఠ గౌరీ దేవిని ఆవాహన చేయడము 31 ఆగస్టు రోజున జరుగుతుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలను స్థూలంగా మీకు తెలియజేశాను. శ్రావణ మాసం కూడాను ఇందులో ఈ ఆగస్టులో వస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసము, ఆగస్టు మాసము మీకు చాలా పండుగలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలను ఆచరించినట్టయితే మీకు జీవితము సుఖమయంగా కొనసాగడానికి ఋషులు దర్శించి మనకు ఈ పండుగలను నిర్ణయించినారు. కాబట్టి ఈ పండుగలను, ఈ వ్రతాలను విధానంగా శాస్త్రోక్తంగా మీరు తెలుసుకొని వాటిని ఆచరించినట్టయితే మీ జీవితము సుఖమయంగా కొనసాగుతుంది. ఆచరించండి. ఈ ఆగస్టు మాసంలో
వివాహానికై శుభముహూర్తాలు స్థూలంగా మీకు చెప్తాను. సమయము, లగ్నము ఇవి మీ జన్మ నక్షత్రాలపై ఆధారపడి ఉంటాయి కనుక సమయాన్ని సూక్ష్మంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సంప్రదించండి. స్థూలంగా మట్టుకు ముహూర్తాలు ఆగస్టు మాసంలో వివాహానికై ఏవి ఉన్నాయి అనేటువంటిది మీకు చెప్తాను. 3వ తారీఖు అంటే 3 ఆగస్టు శ్రావణ శుక్ల నవమి ఆదివారం రోజున అనురాధ నక్షత్ర ప్రయుక్తంగా శుభముహూర్తము ఉంది వివాహానికి. ఇక రాత్రి కూడాను అదే రోజున ఒక ముహూర్తం ఉంది. మళ్ళీ 6 ఆగస్టు బుధవారం రోజున మూలా నక్షత్ర ప్రయుక్తంగా ఒక సుముహూర్తం ఉంది వివాహానికి. 8వ తారీఖు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది. మళ్ళీ 9వ తారీఖు శ్రావణ పౌర్ణిమ సందర్భంగా ముహూర్తం ఉంది. 10వ తారీఖు 10 ఆగస్టు ఆదివారం ధనిష్ట ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది వివాహానికి. ఇక 13వ తారీఖు 13 ఆగస్టు బుధవారం శ్రావణ బహుళ పంచమి రేవతి నక్షత్ర ప్రయుక్తంగా ముహూర్తం ఉంది. మళ్ళీ 14 ఆగస్టు గురువారం రోజున అశ్వని ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది. 17వ తారీఖు శ్రావణ బహుళ నవమి ఆదివారం రోజున రోహిణి ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది. మళ్ళీ 18వ తారీఖు ఆగస్టు దశమి సోమవారం అవుతుంది. సోమవారము కొంత శాస్త్రం ప్రకారంగా సోమవారము కొన్ని ప్రాంతాలలో చేయడము, కొన్ని ప్రాంతాలలో చేయకపోవడం కూడాను ప్రహతంగా ఉంది. ఏదేమైనప్పటికీ సోమవారము కొన్ని శాస్త్రం ప్రకారంగా చెప్పబడి ఉంది కాబట్టి మిగతావి కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే 18 ఆగస్టు సోమవారం దశమి మృగశిర ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది. ఇవి వివాహ ముహూర్తాలు. ఈ ముహూర్తాలను స్థూలంగా చెప్పడం జరిగింది. వీటికి ఖచ్చితత్వం కొరకై ఆ వధూవరుల యొక్క జన్మ నక్షత్రాలు, జన్మ సమయము లెక్కలోకి తీసుకొని మళ్ళీ మనం వివాహాది శుభముహూర్తాలు నిర్ణయించుకోవాలి కాబట్టి వాటికి మీరు సంప్రదించడం మంచిది. ఇక ఈ ఆగస్టు మాసంలో గృహప్రవేశాలు, గృహారంభాలు, రిజిస్ట్రేషన్స్ కొరకై కొత్త ఇళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము, నామకరణాది కార్యక్రమాలు చేపట్టడము, విద్యారంభము, అక్షర స్వీకారము, ముఖ్యమైనటువంటి పనులకై ప్రయాణాలు చేయడానికి ఇలాంటి శుభకార్యాలకి కొన్ని ముహూర్తాలు మీకు స్థూలంగా చెప్తాను. ఇవి కూడాను సూక్ష్మంగా ఖచ్చితత్వం కొరకై సంప్రదించడం మంచిది. మీ యొక్క సౌలభ్యం కొరకు కొన్ని ముహూర్తాలను మీకు స్థూలంగా చెప్తున్నాను. శ్రావణ శుక్ల నవమి 3 ఆగస్టు ఆదివారం అనురాధ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తము ఉంది. అంటే తెల్లవారుజామున అనురాధ నక్షత్ర ప్రయుక్తంగా గృహారంభము, గృహప్రవేశము. తర్వాత 7వ తారీఖు 7 ఆగస్టు గురువారం త్రయోదశి ఉత్తరాషాఢ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తము. 7వ తారీఖు మళ్ళీ గురువారం త్రయోదశి ఉత్తరాషాఢ ప్రయుక్తంగా గృహారంభము, గృహప్రవేశము. మళ్ళీ 8వ తారీఖు రోజున శుక్రవారం శ్రవణ నక్షత్ర ప్రయుక్తంగా గృహారంభం ఉంది. 9 ఆగస్టు శనివారం ధనిష్ట ప్రయుక్తంగా గృహప్రవేశం. 10 ఆగస్టు ఆదివారం శతభిష ప్రయుక్తం గృహారంభం. 13 ఆగస్టు
బుధవారం పంచమి, గృహారంభ గృహప్రవేశానికి రేవతి ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది. 14 ఆగస్టు గురువారం షష్ఠి అశ్వని ప్రయుక్తంగా గృహారంభానికి ముహూర్తం ఉంది. 17 ఆగస్టు ఆదివారం రోహిణి ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తం ఉంది. 17 ఆగస్టు ఆదివారం రోహిణి ప్రయుక్తంగా గృహప్రవేశం ఉంది. 18 ఆగస్టు సోమవారం దశమి గృహారంభము, దేవతా ప్రతిష్టలకు అనుకూలమైనటువంటి శుభ సమయము ఈ రోజున ఉంది. ఇవి స్థూలంగా మీకు డేట్సు, తిథులు, నక్షత్రాలు చెప్పాను. మీరు చేసేటువంటి కార్యక్రమం నామకరణము, విద్యారంభము, అక్షర స్వీకారము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, ముఖ్యమైనటువంటి పనులకై ప్రయాణాలకు ఇవి చేపట్టే ముందు మీ జన్మ నక్షత్రాలకు సరిపడే ముహూర్తము, అంటే మీ జన్మ సమయానికి జన్మ నక్షత్రానికి తారాచంద్ర బలాలు అనుకూలంగా ఉండి శుభలగ్నంగా ఉన్నటువంటి సమయాలను మనం లెక్కలోకి తీసుకోవాలి కనుక వాటి విషయమై మీరు సంప్రదించడము, మంచి ముహూర్తాన్ని మీరు తెలుసుకోవడము చాలా అవసరము. స్థూలంగా నేను మీకు ముహూర్తాలు చెప్పాను, వీటిని పాటించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.